రెహమాన్ గారు 28వ తారీఖున పుట్టిన వారికి జాతకం ఎలా ఉంటుంది? నా నాలెడ్జ్ ప్రకారం 28 చాలా మంచి నంబర్. మంచి జాబ్స్ వస్తున్నాయి, మంచి ప్రొఫెషన్లో ఉంటున్నారు, అన్ని విధాలు కూడా చాలా బాగా ఉంటుంది. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి. పర్సనల్ లైఫ్ బాగాలేదు. నా అభిప్రాయం ప్రకారం చెబుతున్నాను. నేను చూశాను, నేను దాని మీద రీసెర్చ్ చేశాను. మొండితనానికి సంబంధించిన నంబర్లు, పర్సనల్ లైఫ్ పర్టికులర్గా మీరు ఇప్పుడు మిగిలిన న్యూమరాలజిస్టులు అందరూ 100 పేర్లు చెప్పవచ్చు. ఆ 100 పేర్లకు కూడా డబ్బులు ఉన్నాయి, వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారు, వాళ్ళు అట్టున్నారు, వీళ్ళు ఇట్టున్నారు అని చెప్పగలరు. కానీ వాళ్ళ భార్యాభర్తలు ఎలా ఉన్నారని, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారని, వాళ్ళ పిల్లలు డిస్టర్బ్ అవ్వలేదని, లేదు వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వలేదని మాత్రం చెప్పలేదు. నేను అడుగుతుంది అది, నేను అడిగేది ఏంటంటే, నీ దగ్గర చాలా కోట్లు ఉన్నాయమ్మా, పిల్లవాడు చనిపోయాడు అనుకో, పుట్టిన పిల్లవాడు ఎదిగిన పిల్లవాడు చనిపోయాడు అనుకో, మంచి నంబర్ అంటావా? నీ దగ్గర చాలా కోట్లు ఉన్నాయి, మంచి పేరు మంచి ప్రతిష్ట ఉందమ్మా, భార్య చనిపోయింది అనుకో, కరెక్ట్ టైంలో కరెక్ట్ అంటావా? నేను అంటుంది ఏంటంటే, కోట్లు లేకపోయినా అసలు కోట్లు ఎందుకు ఉన్నాయని చెప్పుకోవడానికే తప్ప వాడుకోవడానికి కుదరమ్మా. అందరికి తెలుసో తెలియదు ఈ విషయం. కోట్లు ఉన్నాయి అని చెప్పుకోవటానికి తప్ప, ఇవన్నీ ఈ ఇళ్ళన్నీ ఈ బజార్లు ఇళ్ళన్నీ నాయే అని చెప్తారు. కానీ అన్ని ఇళ్లలో నిద్ర చేయలేం, ఒక ఇంట్లోనే ఒక రూమ్లోనే నిద్ర చేయగలం. అంటే నేను అట్లా అని చెప్పి కోట్లు ఉండటం తప్ప అంటం లేదు. కోట్లతో పాటు పర్సనల్ లైఫ్ కూడా బాగుండాలి, కుటుంబ వ్యవస్థ బాగుండాలి. మన దేశమే ఒక కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నది. సో ఆ కుటుంబ వ్యవస్థ బాగుండాలి అని నేను అంటాను. అట్లా అంటే 28 వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉందంటే 60 to 70% ఆఫ్ ద పీపుల్కి ఇబ్బందిగా ఉంది. అటువంటి నంబర్స్ని మనం ఎందుకు ఇన్వైట్ చేయటం అంటాను. మరి ఆల్రెడీ 28వ తారీఖు పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే తప్పు కాదు, 28 పుడితే తప్పు కాదు, దాన్ని రెమెడీ చేయించుకోకపోవడం తప్పు అంటారు. 28వ తారీఖున దేవుడి దయ వల్ల దేవుడు ఇచ్చాడమ్మా పుట్టాము అంట అని చెప్పి వదిలేయకూడదు అంటున్నా. అబ్బా 28వ తారీఖు పుట్టాడు, మా అబ్బాయి బాగా చదువుకున్నాడు, ఇంకెందుకు ఆస్ట్రాలజిస్ట్తో పని, మంచి ఉద్యోగం వచ్చింది, ఇంకెందుకు న్యూమరాలజిస్ట్తో పని, అంతా బాగుంది, ఇంకెందుకు అసలు ఎవరితో మనకేం పని కాదంటలేదు. కానీ రేపు పొద్దున పెళ్ళయింది కదా, పెళ్ళైనప్పుడు ఆ పిల్లల విషయంలోనో భార్య విషయంలోనో ఇబ్బంది వస్తుంది అనుకోండి, అది రాకుండా కూడా ఉంటే ఇంకా మంచిది కదా. మీ అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది, మంచి చదువు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి వివాహం అయింది, అంతా బాగున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు కూడా లేకుండా చూసుకుంటే మంచిది కదా. అదేదో ముందే చూసుకోండి. 28వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టండి, వాళ్ళందరూ వస్తారు, లిస్ట్ వస్తుంది. ఇప్పుడు అంతా నెట్టేగమ్మా, ఎవరిని అడగక్కర్లేగా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి 28వ తారీఖు ఎవరెవరు పుట్టారు లిస్ట్ చెప్పండి అని అనక్కర్లేగా. లిస్ట్ నీ ఫోన్లో కొడతావు, వచ్చింది. వాళ్ళందరినీ పక్కన టిక్ చేసుకుంటాయి, ఎక్కడెక్కడ ఏంది సమస్య అనేది. సెలబ్రిటీస్ అంటేనే మంచి స్థాయిలో ఉన్నారని కదా, వాళ్ళ జీవితం అంతా ఆల్మోస్ట్ తెలిసిన పుస్తకమే కదా, అందరికీ తెలుసుగా. ఏమైనా సమస్య వచ్చిందా లేదా అనేది తెలిసిపోయిందిగా. ఓహో ఇలా ఉందా, అందుకని దీనికి ఈ సమస్య మనకి రాకుండా రెమెడీ చేయించేసుకుంటే ఆ సమస్యను కూడా ఓవర్కమ్ చేయొచ్చు కదా. 28వ తారీఖు పుట్టడం తప్పని నేను అంటం లేదు. 28వ తారీఖులో 28వ నెంబర్లో పేరు పెట్టడం తప్ప అన్నా. పుట్టడం మన చేతుల్లో ఉందమ్మా, భగవంతుడి నిర్ణయం అమ్మా, అది కరెక్టే. కానీ పేరు పెట్టడం తప్ప అంటున్నా. ఈ 28వ తారీఖు డెలివరీ జరిగేటప్పుడు కూడా ఎవరైనా డాక్టర్లు 28వ తారీఖు డెలివరీ డేట్ ఇచ్చారనుకో, లేదు సార్ మాకు 27 కానీ లేదా ఇంకొక డేట్ కానీ ఏదన్నా ఇవ్వండి అని చెప్పి మార్చుకోవడం చాలా మంచిదమ్మా. 28న తగ్గించడం చాలా మంచిది. కానీ అనుకోకుండా నార్మల్ డెలివరీ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు వీళ్ళందరూ నా మీద నన్ను ఎంత విమర్శించినా, 28వ తారీఖు ఆయన పుట్టాడు, రతన్ టాటా పుట్టాడు, సమంత పుట్టిందని ఎంత విమర్శించినా నేను అంటుంది ఏంటంటే 28వ తారీఖు తప్పని నేను అంటం లేదు. పర్సనల్ లైఫ్లో ఇబ్బంది పడుతున్నారు కదా,
దాన్ని కవర్ చేసుకోండి. ఎందుకు అది కూడా ఎందుకు, సమస్య ఎందుకు అని చెప్పి అంటున్నా. నేను అంటుంది నేను తప్పు అంటం లేదు, అది కూడా కవర్ చేసుకోండి అంటున్నా. సో 28వ తారీఖు పుట్టినప్పుడు నాలాంటి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవటం వలన ఫస్ట్ ఏం చూస్తానంటే జాతక చక్రంలో వివాహ స్థానం చూసుకుంటాం. ఎందుకని అది ఎక్కడ ఇబ్బంది పెడుతుందమ్మా, 28వ నంబరు వివాహం దగ్గర ఇబ్బంది పెడుతుంది. ప్లస్ సంతాన స్థానం దగ్గర చూసుకుంటాం, అది ఇబ్బంది పెడుతుంది. ఆ రెండింటి దగ్గర మెయిన్ డబ్బులు ఇస్తుంది అన్నాగా, చదివిస్తుంది, డబ్బులు ఇస్తుంది, సెలబ్రిటీ అవుతున్నారు, అన్నీ అవుతున్నాయి, అక్కడే ఇబ్బంది పెడుతుంది. సో అవి రెండు చూసుకొని వాటిని ఓవర్కమ్ చేస్తూ మంచి అంటే మంచి భార్య మంచి పిల్లలు ఉంటారు అనే నంబర్ పెట్టాం అనుకో. ఏంటమ్మా మంచి భార్య, ఇక్కడే కాదు ఇబ్బంది ఉందిగా మనకి, మంచి భార్య మంచి పిల్లలు ఉంటారనే పేరు పెట్టి వాళ్ళ చేత చదివించాం అనుకో, దానిలో ఉండిద్ది మంచి భార్య మంచి పిల్లలు ఉంటారు, ప్రపంచ ఖ్యాతి కలుగుతుంది, ఉన్నత గంభీరమైన జీవితం సిద్ధిస్తుంది అని ఉన్నది అనుకో. అప్పుడు దాన్ని కూడా ఓవర్కమ్ చేసిన వాళ్ళు అవుతాం కదా. ఊరినే నోటితోటి అబ్బా నీకు భలే నంబర్ పెట్టానయ్యా, భలే ఉండిద్ది అని చెప్పాను అనుకో, అలా చెప్పే బదులు చదివించవచ్చు. నా ఫోన్లో నాకు చదివించవచ్చు కదమ్మా, నువ్వు మంచి నంబర్ పెట్టావు, నీకు తెలుసు కదా, చెప్పావు అబ్బా అద్భుతమైన నంబర్ పెట్టానయ్యా, నీ స్టార్ తిరిగింది అన్నావు. అదేదో చదివి ఇచ్చే నేను కూడా చదువుకుంటే నేను సాటిస్ఫై అవుతాగా. నేను అంటున్న పాయింట్ ఇక అర్థమైంది. ఎప్పుడైతే ఎదుటి మనిషి తన సొంతగా తన ఫోన్లో చదువుకుంటాడో అప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ వస్తుంది, అప్పుడు నువ్వు చెప్పిన పని చేస్తాడు, అప్పుడు ఆయనకి రిజల్ట్స్ వస్తుంది, అప్పుడు మనం ప్రపంచానికి మంచి చేసిన వాళ్ళం అవుతాం. భలే పేరు పెట్టపో, బాగుండిద్ది పో, చూసుకుందాం పో అంటే అవి ఎంత ఈ చాతకాన్ని అదే తప్పించుకునే మాటలు కదా, తప్పించుకునే మాటలా కాదా. ఇస్తానులే డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చేసాం అనుకో, ప్రాబ్లం సాల్వ్ అడి కదా, ఇస్తానులే చూస్తానులే అంటే ఏంటి, తప్పించుకునే మాటలేనేనా. ఇక్కడ నేను అంటుంది నువ్వు పేరు కోసం వచ్చావు, పేరు పెట్టేశా, ఈ పేరు ఎలా ఉండిద్దో నువ్వే చదువుకోయ్యా, నాకు సంబంధం లేదు అని చెప్పాను అనుకోండి, నువ్వే చదువుకున్నావు, అద్భుతంగా ఉంది, బా కరెక్ట్గా నువ్వు వచ్చింది పేరు కోసం, ఆ పేరు పెట్టాను, ఆ పేరు నీ చేతే చదివించుకున్నాను, నా ఫోన్లో కాదమ్మా నీ ఫోన్లో. అయ్యా నీకు ఎవరైనా అమెరికాలో ఫ్రెండ్స్ కానీ, రష్యాలో కానీ, జపాన్లో కానీ, ప్రపంచంలో ఎక్కడ నీకు స్నేహితులు ఉన్నా వాళ్ళని కూడా ఒక్కసారి ఫోన్ చేయి, ఈ నంబర్ ఎలా ఉండిద్దో అక్కడ అడుగు, ఆ దేశంలో అయితే ఎట్టు ఉండిద్దో అడుగు అని అడిగావు, అందరి దగ్గర ఒకటే రిజల్ట్స్ ఉన్నాయి. బా మంచి పేరు పెట్టావని చెప్పి నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. రేపు పొద్దున అబ్బాయి పెరిగేటప్పుడు నీ ఫోన్లో చదివేయటం వలన నీ ఫోన్లో ఉండిద్ది కాదు, రేపు పొద్దున అబ్బాయి పెరిగేటప్పుడు అరే నీ లైఫ్ ఇలా ఉండిద్ది అని చూపించారనుకో, అప్పుడు ఆ అబ్బాయి కూడా ఓహో నా లైఫ్ ఇలా ఉంటుందా అంటే నేను ఇంకా కష్టపడాలా అని అబ్బాయికి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందిగా, బాగా పైకి వస్తాయి. దానికన్నా ఫలానా రెహమాన్ గారి దగ్గర పేరు పెట్టించానరా నీకు బాగుండిద్ది అన్నాడరా అంటే నువ్వు ఈ వంకాయ మాటలు ఎప్పుడు చెబుతానే ఉంటావులే అంటారు పిల్లలు, అంతేనా. బాగుండిద్దిరా అంటే బాగుండింది అన్నాడు అని చెప్పారనుకో అమ్మ సర్లే అంటావు, అంతేనా. నువ్వేమైనా ఫీల్ అవుతావా. అదే మళ్ళీ నీ కొడుకు కూడా ఫోన్ దొరికి వచ్చిందిగా తర్వాత, ఆడి ఫోన్లో నీ లైఫ్ ఎలా ఉండిద్దో చూడరా, రెహమాన్ గారు పేరు పెట్టారు, నీ లైఫ్ ఎలా ఉండిద్దో చదువుకోరా అన్నావు అనుకో, చదువుకున్నాడు అనుకో, అప్పుడు ఆడికి కాన్ఫిడెన్స్ పెరిగిద్దా లేదా, పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్ కష్టపడతాడు కదా, కష్టపడితే రిజల్ట్స్ వస్తాయి, పని చేస్తే కూలి ఇస్తారు. దీనికి ఆస్ట్రాలజీ న్యూమరాలజీతో పనే ఉంది. పని చేస్తే ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి జాతకం చెప్పించుకోవచ్చు, ఆ తర్వాత నీకు జీతం ఇస్తాను అనరుగా, పని చేస్తే జీతం ఇస్తారు. ఇక దీనికి అసలు దేంతో కూడా సంబంధం లేదు. సో నీకు ఒక పాజిటివ్ నెంబర్ పెట్టి ఆ పాజిటివ్ నెంబర్ ఇలా ఉండిద్ది నా జీవితం అంటే నువ్వు ఆ విధంగా అదే వేలో కష్టపడతావు, ఆ విధంగా రిజల్ట్స్ వస్తాయి. ఇదే మాట నేను ప్రతిసారి దగ్గర 10 ఏళ్ళ నుంచి చెబుతున్నాను. ఒక్క న్యూమరాలజిస్ట్ అన్న బయటకు వచ్చి నేను కూడా పేరు పెడతాను, ఆ పేరు వాళ్ళ ఫోన్లో చదివిస్తానని ఒక్కడన్నా చూపిండి, ఒక్కడిని నేను మీ అబ్బాయికి పేరు పెడతా, దాని ప్రెడిక్షన్ ఎలా ఉందో వాళ్ళ ఫోన్లోనే చదివిస్తా, ఎక్కడైనా చూపించుకోవచ్చు ఆ పేరు అని ఒక్కడన్నా అంటే మంచిదేగా, అందరు కూడా చూపిస్తూ ఉంటే మంచిదేగా. అలా చూపించకుండా నేను మంచి పేరు పెడతాను, నేను మంచి పేరు పెడతాను ఏంటమ్మా, ఈ మంచి పేరు పెట్టడం ఏంటమ్మా. చదివి వినిపించండి, తెలుసుకోండి, ఎవడు నిజాయితీ అనేది తెలుసుకోండి.
ఊరికినే డబ్బులు పోతే పర్లేదు, డబ్బులు వెళ్ళాం పేరు పెట్టించుకున్నాం పోతే పోయినాయి ఏం కాదు, దాని గురించి డబ్బుల గురించి ఏం మాట్లాడலாம். రేపు పొద్దున బిడ్డ భవిష్యత్తు పాడవుతుంది. అందుకని ఎవరి దగ్గర పేరు పెట్టించుకున్నా ఏం పేరు పెట్టారు, దాని ప్రొటెక్షన్ ఏంది, మీ ఫోన్లో చదవాలి, చదివే పని అయితేనే తీసుకోండి, లేకపోతే వద్దు.